నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలో వర్షాల మేరకు జిల్లా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ తమీం అన్సారీ ఆదేశించారు। రెవెన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది। ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు। లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరం మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు। పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు। చెరువులు, వాగులు, నదులు వాటి ప్రవాహం ఆధారంగా దాటడానికి కానీ ఈదటానికి కానీ ప్రయత్నించవద్దని సూచించారు। ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు। ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్। ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్। మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి। మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి నగర పరిధిలో ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెల్లడించారు। అరణల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। కూటమి ప్రభుత్వం కుటుంబ సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన సూపర్ 6, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రజాదరణ పొందాయని అన్నారు। యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లి పరిశ్రమలు రాష్ట్రానికి తెస్తున్నారని గుర్తు చేశారు। అందుకే సచివాలయ వేదికగా సిబ్బందిని కలుపుకొని మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రతిపాడు నియోజకవర్గంలో మొదలు పెడుతున్నామని చెప్పారు। ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు। ఇక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా యువనేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షిస్తూ రేపు నెలలో జరగబోయేటటువంటి వైజాగ్లో జరగబోయేటటువంటి పెట్టుబడుల సమావేశంలో భారీ స్థాయిలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అన్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం। నగరంలో ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు। 43, 44వ డివిజన్లోని విద్యానగర్, గౌతమి నగర్లో 57 లక్షల వ్యయంతో నిర్మించే రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 43, 44వ డివిజన్లో మంచినీటి సమస్య ఉన్నట్లు స్థానికులు చెప్పారని తెలిపారు। మేయర్ కోవెలమూడి రవీంద్ర సహకారంతో మంచినీటి సమస్య, వీధి కుక్కల బెడద, దోమల నివారణ చేపడతామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భద్రయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు। 44వ డివిజన్ ఎప్పటి నుంచో కూడా ఏ అభివృద్ధికి నోచుకోకుండా అలాగా ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో ఉండింది। అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 by 1 ప్రతి ఒక్క డివిజన్లో దృష్టి పెట్టి ఎక్కడ ఎప్పుడు ఎవరు కూడా వాటిని విజిట్ చేసి కూడా చూడని ప్రదేశాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో మేము, మేయర్ గారు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా విస్తృతంగా ఇంటింటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకొని వారికి ఏం కావాలో చేసే ప్రయత్నం చేస్తున్నాము। ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ ప్రాబ్లం, అదేవిధంగా చాలా నేరో రోడ్లన్నీ కూడా చాలా చిన్న రోడ్లుగా ఉండే పరిస్థితి కనపడుతుంది। వాటి మీద దృష్టి పెట్టి మేము ఇప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం। అదేవిధంగా కాస్త మంచినీటి సరఫరా కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి స్థానికంగా మా దగ్గరికి ఎన్నోసార్లు ఫిర్యాదులు రావడం జరిగింది। దాని మీద కూడా మేము అధికారులకి దిశానిర్దేశం చేసి ఇక్కడ మంచినీటి కొరత లేకుండా చూడాలి అని చెప్పి కూడా వాళ్ళని కోరడం జరిగింది। తదనుగుణంగానే గౌరవ మేయర్ గారు, మేము కూడా ఇందాక అధికారుల్ని బోర్లు వేయాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది। వారు కూడా త్వరలోనే ఇక్కడ బోర్లు ఏర్పాటు చేస్తారు। శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక మాస దీక్షలు ప్రారంభమయ్యాయని ప్రధాన అర్చకులు బుజ్జి పంతులు వెల్లడించారు। బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో ఈ రోజు నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస వ్రత దీక్షలు మొదలుపెట్టారు। పవిత్ర కార్తీక మాస సందర్భంగా భక్తులు వేకుజామునే నిద్రలేచి స్నానమాచరించి దేవాలయానికి వచ్చి అత్యంత భక్తి శ్రద్దలతో దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారని అర్చకులు బుజ్జి పంతులు వెల్లడించారు। ఈ మాసమంతా ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుని పూజ చేస్తే సకల పాపాలు హరించి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని తెలిపారు। ఉదయం 4 జాముకే లేవటం, సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్వామివారి సేవలో ఇంటి దగ్గర ఉన్న తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవటం, గౌరీ పూజ చేసుకోవటం, తదనంతరం శివాలయానికి వచ్చి స్వామివారి సేవలో అభిషేక అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు। 50 మంది భక్తులు స్వామివారి యొక్క నక్త దీక్ష అంటే ఈ నెల రోజులు
ఉదయం పూట నుంచి ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయానికి మళ్ళీ స్వామివారి సేవలోకి వచ్చి స్వామి దర్శనం చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకుని భోజనానికి ఉపక్రమిస్తారు. ఇది ప్రతిరోజు ఉండే నక్త దీక్ష. అంటే ఉదయం నుంచి సూర్యోదయం ముందు నుంచి మళ్ళీ సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షగా ఉంటుంది. ఇది ప్రతిరోజు జరిగే దీక్ష. ఇది నెల రోజులు మాస దీక్షగా చేసుకుంటారు. అది ఇవాళ రోజున ప్రారంభమైంది. నగర సుందరీకరణలో భాగంగా కార్పొరేషన్ అధికారులు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఆక్రమణలు తొలగించే కార్యక్రమం చేపట్టారు. కొద్దిపాటి వర్షాలకి నగరంలో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దానిని నివారించేందుకు కార్పొరేషన్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఇరువైపులా ప్రొక్లైన్ సహాయంతో ఆక్రమణలు తొలగిస్తున్నారు. అనంతరం ప్రధాన రోడ్లకు ఇరువైపులా మురికి నీరు పోయేందుకు ప్రస్తుతం ఉన్న కాల్వలను పరిమాణం పెంచి నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 24వ తేదీన పేరేచెర్లలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్లో సాంకేతిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ పాల్గొంటారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంకేతికతలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు కృత్రిమ మేధ, డేటా సైన్స్ వంటి ఆధునిక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు, స్టూడెంట్స్ పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో కోయ సుబ్బారావు, కుర్రా శరత్, తిలక్ బాబు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా, విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని, సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి, తద్వారా విద్యార్థి లోకానికి, విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభని, నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం. నగరంలో శివాలయాలు అన్నిటిలో కార్తీక మాస శోభ సంతరించుకుంది. కార్తీక మాసం ప్రారంభం అవడంతో అరండలిపేటలోని శివాలయానికి భక్తులు వేకువజామున నుంచి భారీగా వచ్చి దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శివభక్తులకు కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. అందుకే ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి దీపారాధన చేసి శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఎస్ఆర్ శంకరన్ జయంతి వేడుకలను కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని శంకరన్ హాల్లో నిర్వహించారు. ఎస్ఆర్ శంకరన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్ఆర్ శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శంకరన్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలతో కలిసిమెలిసి పనిచేసే వ్యక్తి అని అన్నారు. ప్రజల అధికారిగా ప్రసిద్ది చెందారని, ఆయన నిస్వార్థ సేవాభావం, అప్రతిహత సత్యనిష్ట వల్ల ప్రజల అధికారిగా మన్ననలు పొందారన్నారు. శంకరన్ ఎస్సీలు, గిరిజనులు, పేదలు తదితర అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. సామాజిక న్యాయం కోసం కృషి చేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి దూత అని కూడా పిలిచేవారని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ అతి సాధారణ జీవనశైలి అవలంబించారని తెలిపారు. పదవీ విరమణ తర్వాత కూడా ప్రజాసేవలోనే కొనసాగిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన వ్యక్తిత్వం, సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.